హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగిన ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టినట్లు జిల్లా వైద్యాధికారులు అప్పయ్య గౌతమ్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు బాధితురాలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించడానికి సిద్ధం చేశామని, కానీ రోగి బంధువులు అంగీకరించలేదని అన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంహెచ్ఎన్ గారితో కలిసి ఇక్కడ విచారణ చేయగా సో డెలివరీ ప్రోటోకాల్ ప్రకారమే జరిగిందని వాళ్ళ డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ మేము తగు విచారణ చేయడానికి వాళ్ళకు ముందస్తుగా మెమోస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత విచారణ కొనసాగిస్తాం. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటాం. అదే దానిపైనే మేము మెమో ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫార్ చేస్తాము. తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. ఈ ఆరోపణలన్నింటిపైన ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. అట్లాంటివి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం? అది శాఖాపరంగా తీసుకుంటాం, మేము కాదు. కలెక్టర్ గారికి నివేదిస్తాం. తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు చర్య తీసుకుంటాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నరేష్. నేను కమలాపూర్ సిహెచ్సి సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. సో నిన్న రాత్రి అనగా మనకు ఆదివారం రాత్రి ఒక బాలింత ఉప్పల్ గ్రామం నుంచి తిరుమల అనే పేషెంట్ బాలింత ప్రభుత్వంతో రావడం జరిగింది. ఆమెకు 1 వీక్ బ్యాక్ మన దగ్గరే నార్మల్ డెలివరీ అయింది. బేబీ 3.5 kgs అప్పుడు డెలివరీ అయింది. ఆ డెలివరీ అయ్యే ప్రాసెస్లో మనకు ఏదైతే గర్భసంచి ముఖద్వారం దగ్గర చిన్న కండరాల దగ్గర చిన్న కోత ఉండడం వల్ల అక్కడ ఒక 3-4 కుట్లు వేసి అక్కడ యాజ్ పర్ ప్రోటోకాలే ఫర్దర్గా బ్లీడింగ్ కాకుండా ఉండడం కోసం ఒక ప్యాక్ పెట్టి పంపడం జరిగింది. దాని తర్వాత పేషెంట్ 2 days తర్వాత హాస్పిటల్కి రివ్యూ కోసం రమ్మని చెప్పారు. కాకపోతే పేషెంట్ వాళ్ళు అది మాకు చెప్పలేదని చెప్తున్నారు. దాని మీద మేము విచారణ జరిపించాము. గైనకాలజిస్ట్ని వివరణ కోరగా అది యాజ్ పర్ ప్రోటోకాలే బ్లీడింగ్ ఎక్కువ అవ్వద్దు, బేబీ డెలివరీ చేసాం కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అవ్వద్దన్న ఉద్దేశంతోనే మేము ప్యాక్ పెట్టడం జరిగింది. అది మర్చిపోయింది కాదని చెప్తున్నారు. అయినప్పటికీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారము ఈరోజు కలెక్టర్ గారి ఆదేశానుసారము మన డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ అప్పయ్య గారు, మన డిసిహెచ్ఎస్ గారు, డాక్టర్ గౌతమ్ చౌహాన్ గారు హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారణ జరుపుతున్నారు. అడ్వాన్స్గా డ్యూటీలో ఉన్న వాళ్ళకి మెమోస్ ఇష్యూ చేయమని చెప్తున్నారు. వారి ఆదేశానుసారం వాళ్ళకి అడ్వాన్స్ మెమో ఇష్యూ చేసి ఫర్దర్గా విచారణ జరిపినాక ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం.